న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. రేవంత్ రెడ్డి 55,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే తామెందుకు రోడ్లపైకి వచ్చి నిరసన చేపడతామని ఓ నిరుద్యోగ యువతి ప్రశ్నించింది. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా మా జీవితాలతో చెలగాటమాడుతోంది. ఆదిలాబాద్ జిల్లా నుంచి హైదరాబాద్ వచ్చాం. హాస్టల్ ఫీజు కట్టుకొని కోచింగ్ తీసుకుంటున్నాం. మా కష్టాలు సీఎంకే అర్థం కావటం లేదు. దమ్ముంటే సీఎం రేవంత్ రెడ్డి ఒక పరీక్ష రాసి ఉద్యోగం తెచ్చుకోమనండి అంటూ సవాల్ విసిరారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మోషంపూర్ గ్రామంలో భక్తులు అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగింది. అనంతరం మంగళహారతులతో స్వామివారిని ప్రత్యేక పూజలతో కొలిచారు. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు భజన కార్యక్రమం కూడా చేపడుతున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో బస్తీ దవాఖానా ఏర్పాటు చేసినట్లు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ తెలిపారు. చెన్నూరు పట్టణంలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ మురళీకృష్ణ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సత్యనారాయణ పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి సంబంధించిన తిప్పాపురం గోశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. గత 2 రోజులుగా చూసుకుంటే పలు కోడలు మృత్యువాత పడ్డాయని వార్తా కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గోశాలను సందర్శించి గోశాల సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. రాజన్న గోశాలపై కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు రుణాలు సకాలంలో అందించాలని కలెక్టర్ దివాకర్ టిఎస్ అన్నారు. ములుగు కలెక్టరేట్ లో నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడారు. రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు బ్యాంకుల సహకారం అవసరమని పేర్కొన్నారు. బ్యాంకర్లు లబ్ధిదారుల దరఖాస్తులు వెరిఫికేషన్ చేసి ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే యూనిట్లు మంజూరు చేయాలని కోరారు. TUWJ 143 ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని జలవిహార్లో నిర్వహించ తలపెట్టిన రజతోత్సవ సభకు నారాయణఖేడ్ నియోజకవర్గ వివిధ మండలాలకు చెందిన జర్నలిస్టులు రాజీవ్ గాంధీ చౌక్ వద్ద పటాసులు కాల్చి వివిధ వాహనాల్లో బయలుదేరారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు అమృతం, ఉపాధ్యక్షులు శనిగరపు పరమేష్, ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్లు వెళ్లారు. నార్నూర్ మండలంలోని MRPS సంఘం నాయకులు వరంగల్ కు బయలుదేరారు. ఈ సందర్భంగా అక్కడ జరిగే MRPS జాతీయ కార్యవర్గ సదస్సుకు హాజరు కానున్నట్లు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లాపల్లి నవీన్ మాదిగ తెలిపారు. భారత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డును అందుకున్న మందకృష్ణ మాదిగకు ఘన స్వాగతం పలకనున్నామని పేర్కొన్నారు. నారాయణ, విజయ్, వెంకటేష్ తదితరులున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత లక్షెట్టిపేటకు వచ్చారు. లక్షెట్టిపేటలోని తనకు పరిచయస్తులైన బాణాల నిషా, లెనిన్, విజయసారథి ఇళ్లకు వచ్చి ఆత్మీయంగా పలకరించి వెళ్లారు. ఈ సందర్భంగా చక్రవర్తుల పురుషోత్తమాచారిణి తనకు పాత పరిచయస్తులైన వారి ఇళ్లకు కవిత వెళ్లడం లక్షెట్టిపేటలో హల్చల్గా మారింది. సహజంగా కలివిడిగా ఉండే కవిత అందరినీ కలిసి ఓపికగా ఫోటోలను దిగి వెళ్లడం జరిగింది. బోధన్ పట్టణంలోని ఏకచక్ర నగర్ కాలనీలో మున్సిపల్ వాటర్ మురికిగా వస్తున్నాయని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురికి నీళ్లు త్రాగడం వల్ల కాలనీ వాసులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. వాంతులు, విరోచనాలతో ఆసుపత్రి పాలవుతున్నారు. ఇకనైనా మున్సిపల్ అధికారులు స్పందించి శుభ్రమైన నీటిని సరఫరా చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో సామాన్య భక్తులకు శీఘ్రంగా దర్శనమయ్యే విధంగా ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ధర్మకుండంలో స్నానాలు ఆచరించిన తర్వాత కోడ మొక్కలతో పాటు ఇతర మొక్కలు చెల్లించుకున్నారు. అందరినీ చల్లంగా చూడు రాజన్న స్వామి అంటూ భక్తులు వేడుకున్నారు.